తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్. క్యూ న్యూస్ విత్ మల్లన్న. గుడ్ మార్నింగ్ మిత్రులారా. ఈరోజు దినపత్రికలలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చాయ్ పైసలు వేయండి, బిస్కెట్ పైసలు వేయండి, ఒకరోజు టిఫిన్ మానేయండి, ఆ రాజ్యాన్ని తీసుకొచ్చి చూపిస్తా, ఈ రాజ్యాన్ని తీసుకొచ్చి చూపిస్తా, మీ ఉత్సన నోట్ల పోయండి అని మా ఉత్సదాగి పెద్దగైనటువంటి నవీన్ పటేల్, గుండు కానీ బండి కానీ దోస్తు, మనందరి బామ్మర్ది. ఎన్ని రోజులు ఏ దళిత బహుజనులైతే నిజంగా తీన్మార్ మల్లన్న దళిత, గిరిజన, ఆదివాసీ, బీసీ, మైనారిటీ, అగ్రకుల పేదలు, అమ్మ ఎన్నున్నారు, సాకలోళ్ళు, మంగళోళ్ళు, కుమరోళ్ళు, కమరోళ్ళు, అన్ని కులాల కోసం ఇక మొత్తం ముదిరాజులు 50 లక్షల మంది ఉన్న ముదిరాజులకు రాజ్యాధికారం ఇచ్చేది మల్లన్నే అన్నట్టు. మాదిగలు ఒకప్పుడు మహారాజులు, మాలలు ఒకప్పుడు చక్రవర్తులు. ఎన్ని కథలు చెప్పిండు వీడు, ఎన్ని కులాలను వాడుకున్నాడు, ఎంతమంది రాజకీయ నాయకుల్ని మోసం చేసిండు, ఎంతమంది జర్నలిస్టుల నోట్ల మట్టి కొట్టిండు, ఎంతమంది ప్రాణాలు తీసిండు, ఎంతమందిని రేపులు చేసిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన ఎవరెవరు కేసులు పెట్టించిర్రు? కరీంనగర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన కేసు పెట్టించింది ఎవరు? ప్రవీణ్ కుమార్ సార్ని చంపాలని చూసింది ఎవరు? మొత్తం ఆధారాలతో సహా బయట పెడతారా మల్లిగా? ఎన్ని రోజులు మా దళిత బహుజనులు నువ్వు ఆ బీజేపీ కండవ కప్పుకోనందుకే అంటే నువ్వు మంచోడు అని నమ్మిరని నేను అనుకుంటున్నా. అట్లా నమ్మి మోసపోయిన దాంట్లో ఒక 5 ఏళ్ల కింద నేను కూడా ఉన్న లాలయ్య సార్తో మేము వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, నా కొడుక నీకు పైసలు ఇచ్చి నువ్వు నిలబడరా, నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు, మన పేద ప్రజల కోసం నువ్వు మంచిగా పనిచేయరా అని నీకు రూపాయి జమ చేసి లక్షలాది రూపాయలు మా దళిత బహుజనులు ఇస్తే మోసం చేసి బాడకావు. ఈరోజు నీకు మాయావతి గారు అంటే ఇష్టం అంటావు, కాంశీరామ్ సిద్ధాంతం అని అంటావు, బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మా బతికే లేదంటావు, భారతీయ జనతా పార్టీలో చేస్తావరా బాడకావు లుచ్చ. రేపటి నుంచి నువ్వు ఏ భాష అయితే ముఖ్యమంత్రి మీద వాడినావో, ఏ భాష అయితే నువ్వు ఈ తెలంగాణ ప్రజలకు నీ క్యూ న్యూస్ వేదికగా వినిపించినవో, అదే భాషని నీ బాతాల పోషెట్టికి నీకు వినిపించి, బాతాల పోషెట్టిని, నిన్ను, కేటీఆర్ను, బండి సంజయ్ని, గుండు సంజయ్ని, నేను అడ్డాను, అమిత్ షాను, ఎవడెవడైతున్నాడో అందరినీ జైల్లోకి పంపించకపోతే బ్యాంచొత్. నా పేరు తెలంగాణ శ్యామే కాదురా. బహుజనులు ఎవరు ఇట్లా మాట్లాడరు, చాలా డిసిప్లిన్గా ఉంటారు. నాకు ఓపిక చాలా తక్కువ, ఓపిక సహనం చాలా తక్కువ, షార్ట్ టెంపర్గా నేను ఎవరిని మోసం చెయ్య. కానీ మోసం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని వదిలిపెట్ట. బిడ్డ, నువ్వు ఎప్పుడైతే మా ఎస్సీ వాడాలకు కానీ, ఎస్టీ మా గిరిజన తండాలకు కానీ, కోయగూడాలకు కానీ, బీసీ వాడాలకు కానీ వస్తే బిడ్డ నీకు టమాటాలు, కోడిగుడ్లు, రాళ్లతోని నీకు సన్మానం చేయకపోతే బ్యాంచొత్. నా పేరు తెలంగాణ శ్యామే కాదురా. నువ్వు ఏ కండవ కప్పుకున్నావుగా, నీ ప్రెస్ మీట్ మొత్తం చూసినా. తొందరలోనే నీ మీద ఒక అద్భుతమైనటువంటి లైవ్ పెడతా. ప్రతి ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలరా. ఖబర్దార్ బిడ్డ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.